హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుందాం. నేను రాస్తున్నాను అనాలంటే ఇంగ్లీష్లో ఐ యామ్ రైటింగ్ అనాలి. నేను రాస్తున్నాను అనాలంటే ఇంగ్లీష్లో ఐ యామ్ రైటింగ్ అని అనాలి. నేను రాయగలను అనాలంటే ఇంగ్లీష్లో ఐ కెన్ రైట్ అనాలి. నేను రాయగలను అనాలంటే ఇంగ్లీష్లో ఐ కెన్ రైట్ అని అనాలి. నేను రాయలేను అనాలంటే ఇంగ్లీష్లో ఐ కాంట్ రైట్ అనాలి. నేను రాయలేను అనాలంటే ఇంగ్లీష్లో ఐ కాంట్ రైట్ అని అనాలి. అలాగే నేను నేర్చుకోలేను అని అంటాం కదా, అలా అనాలంటే ఇంగ్లీష్లో ఐ కాంట్ లెర్న్ అని అనాలి. నేను నేర్చుకోలేను అనాలంటే ఇంగ్లీష్లో ఐ కాంట్ లెర్న్ అని అనాలి. నువ్వు వస్తున్నావా అనాలంటే ఇంగ్లీష్లో ఆర్ యు కమింగ్ అని అడగాలి. నువ్వు వస్తున్నావా అని అడగాలంటే ఇంగ్లీష్లో ఆర్ యు కమింగ్ అని అడగాలి. నువ్వు ఇక్కడికి వస్తున్నావా అని అడగాలంటే ఇంగ్లీష్లో ఆర్ యు కమింగ్ హియర్ అని అడగాలి. నువ్వు ఇక్కడికి వస్తున్నావా, ఆర్ యు కమింగ్ హియర్ అని అడగాలి. వాళ్ళు వస్తున్నారా అని అడగాలంటే ఇంగ్లీష్లో ఆర్ దే కమింగ్ అని అడగాలి. వాళ్ళు వస్తున్నారా, ఆర్ దే కమింగ్ అని అడగాలి. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా అనాలంటే ఇంగ్లీష్లో ఆర్ దే కమింగ్ హియర్ అని అడగాలి. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా, ఆర్ దే కమింగ్ హియర్ అని అడగాలి. నేను రాలేను అనాలంటే ఇంగ్లీష్లో ఐ కాంట్ కమ్ అనాలి. నేను రాలేను అనాలంటే ఇంగ్లీష్లో ఐ కాంట్ కమ్ అని అనాలి. నేను వెళ్ళలేను అనాలంటే ఇంగ్లీష్లో ఐ కాంట్ గో అని అనాలి. నేను వెళ్ళలేను అనాలంటే ఇంగ్లీష్లో ఐ కాంట్ గో అని అనాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.